నేను ఫిక్స్ అయ్యా, ఇలా హ్యాండ్ రైస్ చేసి ఎగ్జిట్ ఇటా అని చూపిస్తే వెళ్ళిపోదాం. కానీ ఏం చేస్తాం, ఎగ్జిట్ క్లోజ్ అయ్యింది. రివ్యూ ఆఫ్ డార్లింగ్. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరోకి చిన్నప్పటి నుంచి కూడా ఇలా మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబ్ తెచ్చుకోవాలి, ఇవన్నీ చేస్తేనే మంచి పెళ్ళం వస్తుంది. వచ్చిన తర్వాత మంచిగా ప్యారిస్ హనీమూన్కి వెళ్దామని ఒక డ్రీమ్లో బ్రతుకుతూ ఉంటాడు మన హీరో. అయితే ఫైనల్గా ఏం జరిగింది, తను అనుకున్న డ్రీమ్స్ అనేవి నెరవేరిందా లేదా, అండ్ హీరోయిన్ ఎలాంటి సిచ్యువేషన్లో కలుసుకోవాల్సి వచ్చింది, హీరోయిన్ కలుసుకున్న తర్వాత తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అనేది మిగిలిన ప్లాట్. అయితే ఇక మూవీ చూసాక ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే మన హీరో ప్రియదర్శ్ యాక్టింగ్ అయితే సూపర్, చాలా బాగుంది. అండ్ ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉంది. మీరు క్రింజ్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ క్రింజ్ కాదు, క్రింజ్గా బాపు, క్రింజ్గా అమ్మమ్మ, క్రింజ్గా తాత, అంత క్రింజ్ అయ్యా బాబు. అసలు సినిమా అయ్యేంత వరకు టార్చర్ కనిపించింది నాకైతే. ఇక ఫ్యూజ్లు ఎగిరిపోయి ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఆ హీరోయిన్ యాక్టింగ్ చూసి. క్యారెక్టరైజేషనే అలా ఉందనుకుంటే ఇక హీరోయిన్ యాక్టింగ్ ఉంటుంది భయ్యా, వాకౌట్ ఫీల్స్. నాకైతే థియేటర్ నుంచి వెళ్ళిపోదామా అనుకున్నాను. నేను కూడా హ్యాండ్ రైస్ చేసి, సార్ ఎగ్జిట్ గేట్ ఓపెన్ చేస్తారా, నేను ఫిక్స్ అయ్యాను వెళ్ళిపోదామని అన్న రేంజ్ అనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం, ఎగ్జిట్లు కూడా క్లోజ్ చేసేసే ఉన్నాయి. ఇది ఒక రామ్ కామ్ జానర్, అంటే మంచిగా ఒక రొమాంటిక్ ట్రాక్ ఉండి మంచిగా అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయ్యి ఫన్ వేలో వెళ్ళిపోయే జానర్. అలాంటిది రొమాన్స్ ఎలాగో లేదు, కనీసం కామెడీ అయినా ఉందంటే ఒక్కొక్క సీన్ నాకు తెలిసి ఒక 2 సీన్లలో మీరు ఫేస్ మీద అలా వస్తుంది, అలా వెళ్ళిపోద్ది. కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు, ఏదో ఫోర్స్డ్గా చేద్దామని చూసారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మంచిగా ఎమోషన్ అయినా కనెక్ట్ అయిందా అనుకుంటే, మంచిగా ఎమోషనల్ కనెక్ట్ అవుతాం అనుకునే టైంలో మన హీరోయిన్ ఒక క్రింజ్ క్యారెక్టర్తో వస్తుంది, మొత్తం స్క్రాప్. ఇక అంతే, డెడ్ స్లీప్ అనిపించింది నాకు. ఇక దాంతోపాటు ఇక మూవీలో ఒక స్పాయిలర్ అలర్ట్ ఇస్తున్నాను, వార్నింగ్ ఇది. హీరోయిన్కి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే ప్రాబ్లం ఉంటుంది. మనకు తెలుసు కదా, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తా ఉంటాయి అని. ఆ క్యారెక్టర్స్ యూజ్ చేసి ఒక రాత కామెడీ పుట్టించారు. అమ్మో, హెడ్లు పగిలిపోని, ఫ్యూజులు ఎగిరిపోని. మనకు అపరిచితుల్లో క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, ఈ సీన్, ఇలాంటి సీన్సే ఒక 2-3 ఉంటాయి అయ్యా సినిమాలో. అన్ని సర్దేసుకుని వెళ్ళిపోదాం అనిపించింది నాకైతే. అమ్మో డేంజర్, మామూలు డేంజర్ కాదు. దీనికి డార్లింగ్ అని కాదు, అపరిచితుడు స్క్వేర్ అని పెట్టచ్చు టైటిల్. మంచి టైటిల్ అయ్యా, డార్లింగ్. వా, ఏం ఫీల్ ఉంది టైటిల్లో. ఒక మంచి లవ్లో ఉన్న టైటిల్ అది, లవ్కి సంబంధించింది. అండ్ ఈ సినిమా చూసాక ఆ టైటిల్కి ఉన్న పొటెన్షియల్ వేస్ట్ చేస్తారు కదయ్యా అనిపించింది నాకైతే. ఎక్కడా కూడా మీకు 1% కూడా ఎమోషనల్ కనెక్ట్ అవ్వరు, 1% కూడా కామెడీ ఫీల్ అవ్వరు, ఎక్కడ ఒక రొమాంటిక్ సీన్స్ కూడా ఉండవు. ఇక ఓవరాల్ మొత్తం ప్రియదర్శే అలా అలా ఏదో నడిపిస్తూ ఉంటాడు, ప్రియదర్శి ఉన్నాడనే మీరు కూర్చుంటారు. ఇక ఫస్ట్ హాఫ్ అయితే హారిబుల్, ఎలా అంటే ఇక బోరింగ్. ఇక సెకండ్ హాఫ్ అయితే డిజాస్ట్రస్. వెళ్ళిపోదాం రా బాబు, ఇక ఆపండ్రా నాయన అన్నట్టు చూస్తూ ఉంటాం. ఇక అది అలా వెళ్తానే ఉంటుంది. ప్రియదర్శి గారు యాక్టింగ్లో మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్. ఆయన ఇలాంటి లేకి క్రింజ్ కామెడీ మూవీస్ చేస్తే అస్సలు తట్టుకోవట్లేదు. ఆయనకున్న పొటెన్షియల్కి మంచి కంటెంట్ స్టోరీతో వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సార్ ఇది మాత్రం యూజ్ చేసుకోండి, మంచి పొటెన్షియల్ ఉన్న స్టోరీస్ తీసుకోండి. అండ్ ఇక మన హీరోయిన్ నభా నటేష్ ఉంటుంది. మో క్రింజ్, ఇక ఎన్నిసార్లు చెప్పుకున్నా క్రింజ్ అనే పదం వస్తూనే ఉంటుంది నోటంట. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కాకుండా మిగిలిన క్యారెక్టర్స్తో కూడా చిన్న కామెడీ ట్రై చేద్దామని ట్రై చేశారు తప్పనించి అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇక ఓవరాల్గా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇక ఫైనల్కి వచ్చేద్దాం. టెక్నికల్ డిపార్ట్మెంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఏమీ లేదు, జస్ట్ బిలో యావరేజ్. సాంగ్స్ అయితే 2 వరస్ట్ ఉన్నాయి. అండ్ ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, ఎడిటింగ్ కూడా ఓకే, సినిమాటోగ్రఫీ పర్లేదు, ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎక్సెప్ట్ ప్రియదర్శి గారు అందరూ రాత కామెడీ పుట్టించాలని చూశారు. అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు, ఏదో వచ్చారు చేశారు వెళ్ళారు. నభా నటేష గారు మన హీరోయిన్ ఉంది కదా, ఇక ఆవిడ ఏదో చేసుకుంటే వెళ్ళిపోయారు, అదే యాక్టింగ్ అనుకున్నారేమో. బట్ అది చూస్తున్న మాకు యాక్టింగ్ అనిపించలేదు. మా మీద రుద్దుతున్నారయ్యా బాబు, ఒక 5 క్యారెక్టర్స్ని తీసుకొచ్చి రుద్దుతున్నారు అని అనిపించింది నాకైతే. టెన్షన్ ప్లీజ్, మీరు ఈ మూవీకి పెట్టే టికెట్ డబ్బుల్ని సేవ్ చేసుకోండి, మీ మనీని. ఏదన్నా తినాలనుకుంటే అందంగా బిర్యానీకి వెళ్ళి ఆ పూట ఎంజాయ్ చేయండి తప్పనిచ్చి. ఈ సినిమాకి పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అని నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా. ఇది ఈ డార్లింగ్ మూవీ రివ్యూ అయితే. అండ్ ఇక ఓవరాల్గా 1 వర్డ్లో చెప్పాలంటే క్రింజ్ ఫెస్ట్, దాన్ని మించిన వర్డ్ ఉండదు. సో ఇది ఈ డార్లింగ్ మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.